అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవాని. డైలీ ఏదో ఒక కొత్త ఏ టూల్ వస్తుంది అండ్ ఉన్న జాబ్స్ని రీప్లేస్ చేసేంత పొటెన్షియల్ కలిగి ఉంటుంది. ఈ మధ్యనే ఇటువంటి టూల్స్ని మనం ఫ్రంట్ ఎండ్ స్పేస్లో డిస్కస్ చేసాం. బట్ వాట్ అబౌట్ డేటా సైన్స్? వీళ్ళని రిప్లేస్ చేయొద్దా? అదే ఉద్దేశంతో వచ్చిందేమో ఈ జూలియస్ ఏఐ. జోక్స్ అపార్ట్, జాబ్స్ని రిప్లేస్ చేసినా చేయకపోయినా డేటా సైన్స్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి, డేటా సైంటిస్టులకి, డేటా అనలిస్టులకి ఈ టూల్ డెఫినెట్లీ బాగా హెల్ప్ అవుతుంది. ఆల్మోస్ట్ చెప్పాలంటే వాళ్ళ పనిని 80% దాకా తగ్గించేస్తుంది. సో వన్ థింగ్ ఈజ్ రియలీ ఇంపార్టెంట్ గైస్. ఏఐ మనుషుల యొక్క జాబ్స్ని రిప్లేస్ చేస్తుందా అంటే చెయ్యకపోవచ్చు. బట్ ఏఐ టూల్స్ మీద నాలెడ్జ్ ఉన్న వాళ్ళు మాత్రం ఉన్న వాళ్ళ జాబ్స్ని రిప్లేస్ చేసేంత పొటెన్షియల్ని కలిగి ఉంటారు. కాబట్టి మీ ఫీల్డ్లో ఉన్న ఏఐ టూల్స్ని నేర్చుకోవడం తప్పనిసరి. ఓకే, సో డేటా సైన్స్లో ఈ టూల్ ఈ మధ్యన బాగా ఫేమస్ అవుతుంది. జస్ట్ క్లిక్ ఆన్ దిస్ థింగ్. సో గూగుల్లో జూలియస్ ఏఐ అని చెప్పి సెర్చ్ చేయండి అండ్ ఫస్ట్ లింక్ మీకు julius.ai ఉంటుంది. జస్ట్ క్లిక్ ఆన్ దాట్. ఓపెన్ అయిన వెంటనే మీకు ఈ విధంగా ఒక పేజ్ ఉంటుంది. క్లిక్ ఆన్ స్టార్ట్ అ చార్ట్. ఆబ్వియస్లీ మీరు లాగిన్ సైన్అప్ చేయాల్సి ఉంటుంది. సో ఇంకా చేయకపోతే మీ గూగుల్ అకౌంట్తో జస్ట్ క్లిక్ హియర్, క్లిక్ ఆన్ కంటిన్యూ విత్ గూగుల్ అండ్ ఇక్కడ మీ జీమెయిల్తో you can just continue. Okay, and in the meantime let's try to download some dataset. So just search for Kaggle on Google. Kaggle.com ni open cheyandi and once you open Kaggle, dantlo meeku different sections untayi. Go to datasets and deentlo let's download some famous dataset, maybe urban traffic density. Just click on this and click on download. మీకు ఆటోమేటిక్గా దాని కరస్పాండింగ్ డేటాసెట్ డౌన్లోడ్ అవుతుంది. ఓకే, అగైన్ వీళ్ళు కూడా సైన్ అప్ అవుతున్నారు. సైన్ ఇన్ విత్ గూగుల్. ఇవన్నీ టూల్స్ మీరు వాడడానికి మీకు అట్లీస్ట్ ఎలిజిబిలిటీ అన్నట్టుగా, ఎలిజిబిలిటీ కాదు కానీ మీరు వాటిని ఈజీగా యూజ్ చేయగలగాలి అంటే మీకు డేటా సైన్స్లో ఆర్ ఆ స్పెసిఫిక్ ఫీల్డ్లో నాలెడ్జ్ ఉండాలి. ఓకే, ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్, ఒడిన్ స్కూల్ వాళ్ళది ఒక డేటా సైన్స్ బుట్ క్యాంప్ ఉంది. ఇది ఒక లైవ్ ఇన్స్ట్రక్టర్-లెడ్ బుట్ క్యాంప్. జాబ్ రెడీనెస్ ఇన్ 6 months, ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ ఉంటుంది అండ్ అన్లిమిటెడ్ జాబ్ ఆపర్చునిటీస్. వీళ్ళ నెక్స్ట్ బ్యాచ్ 30th March స్టార్ట్ అవుతుంది. సో ఇంట్రెస్ట్ ఉంటే ఈ పేజ్ లింక్ నేను మీకు డిస్క్రిప్షన్ అండ్ కమెంట్స్లో ఇస్తాను. సింపుల్గా ఈ ఫామ్ని ఫిల్ చేస్తే దిల్ కాల్ యూ బ్యాక్. వీళ్ళకి 500కి పైగా హైరింగ్ పార్ట్నర్స్ ఉన్నారంట అండ్ ఇది వాళ్ళ డేటా సైన్స్ కోర్స్ ఓవర్వ్యూ. వీళ్ళందరూ కూడా వీళ్ళ బూట్ క్యాంప్ ద్వారా సక్సెస్ఫుల్గా కెరియర్లో ట్రాన్సిషన్స్ పొందిన బూట్ క్యాంప్ స్టూడెంట్స్ అనమాట. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ రీడ్ దేర్ సక్సెస్ స్టోరీస్ ఆల్సో. ఇంకా స్క్రోల్ చేస్తే వాళ్ళ వీక్లీ స్టాట్స్, ఆ తర్వాత వాళ్ళు ప్రొవైడ్ చేసే సర్వీసెస్, వాళ్ళు నేర్పించే సిలబస్లోని మాడ్యూల్స్, కొన్ని బోనస్ మాడ్యూల్స్ కూడా వాళ్ళు మీకు నేర్పిస్తారు. ఇఫ్ యూ స్క్రోల్ డౌన్, దీస్ ఆర్ ది డిఫరెంట్ కెరియర్ యాక్సిలరేషన్ స్కిల్స్ అనమాట. ఇంకా స్క్రోల్ చేస్తే వాళ్ళు నేర్పించే టూల్స్ ఉంటాయి. కిందకి వెళ్తే వాళ్ళు చేపించే వేరియస్ ప్రాజెక్ట్ అనమాట ఇవి. COVID-19 ప్రిడిక్షన్, క్రెడిట్ కార్డ్ అప్రూవల్, హెల్త్ ఇన్సూరెన్స్ ప్రిడిక్షన్, బ్యాంక్ టర్మ్ డిపాజిట్, కస్టమర్ చర్న్ రేట్ ప్రిడిక్షన్, కాలిఫోర్నియా హౌసింగ్ ప్రైస్ ప్రిడిక్షన్, ఇవన్నీ అనమాట. ఇందులో వాడే మోడల్స్ కూడా వాళ్ళు మీకు ఇందాక నేర్పించిన మోడల్సే. ఇఫ్ యూ వాంట్ టు సీ ద ప్రాజెక్ట్స్ దట్ దేర్ స్టూడెంట్స్ హ్యావ్ క్రియేటెడ్, ఇక్కడ అవి కూడా ఉంటాయి. సో రిటైల్ డీబీ కానివ్వండి, డేటా ప్రొఫెషనల్ సర్వే బ్రేక్ డౌన్. ఇంట్రెస్ట్ ఉంటే యూ కెన్ క్లిక్ ఆన్ వ్యూ ప్రాజెక్ట్ అండ్ దాన్ని కూడా విజిట్ చేయొచ్చు. సో ఓవరాల్గా ఇంట్రెస్ట్ ఉంటే సింపుల్గా ఇక్కడ పైన ఫామ్ని ఫిల్ చేసి ఎస్ సబ్మిట్ చేయండి అండ్ ఒడిన్ స్కూల్ విల్ గెట్ బ్యాక్ టు యూ. కమింగ్ బ్యాక్ టు ద టాపిక్, ఇక్కడ దే ఆర్ ఆస్కింగ్ యూ ఫర్ కంప్లీట్ రిజిస్ట్రేషన్. వంశీ భవాని ఛానల్ ఓకేనా అంటే ఓకే, నాకు ఈమెయిల్ అప్డేట్స్ అక్కర్లేదు. సో క్లిక్ ఆన్ నెక్స్ట్. ప్రైవసీ టర్మ్స్ అండ్ కండిషన్స్ చదివేయండి. క్లిక్ ఆన్ దిస్ డౌన్లోడ్ 22 MB అని చెప్పి మీకు డౌన్లోడ్ స్టార్ట్ అవుతుంది. జిప్ ఫైల్ వస్తుంది. వన్స్ యూ డౌన్లోడ్ దిస్, మీరు ఏం చేయొచ్చు అంటే జస్ట్ క్లిక్ ఆన్ షో ఇన్ ఫోల్డర్ అండ్ దీన్ని అన్జిప్ చేసేయండి. సో ఈ CSV ఫైలే మీ డేటాసెట్. ఓకే, గ్రేట్. కమ్ బ్యాక్ టు ద క్రోమ్ బ్రౌజర్ అండ్ ఈ జూలియస్ చాట్ని ఓపెన్ చేయండి. ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడ మీరు ఏం చేయాలి అంటే క్లిక్ ఆన్ యాడ్ ఫైల్స్ అండ్ క్లిక్ ఆన్ అప్లోడ్. ఇందాక డౌన్లోడ్ చేసిన CSV ఫైల్, ఫోల్డర్ కాదు, CSV ఫైల్ని అప్లోడ్ చేయాలి. ఓపెన్ దిస్ అండ్ దీంట్లో ఈ CSV ఫైల్ని ఓపెన్ చేయండి. క్లిక్ ఆన్ ఓపెన్. ఓకే,
సో బేస్డ్ ఆన్ ద సైజ్, యాక్చువల్లీ ఇక్కడ మీరు చూస్తే దీని సైజ్ అప్రాక్సిమేట్లీ 97 MB ఉంది కాబట్టి టైం పడుతుంది. సో బేస్డ్ ఆన్ ద టైం మీకు ఆ ఫైల్ అప్లోడ్ అయిపోతుంది. అండ్ వన్స్ ఇట్స్ అప్లోడెడ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ సే దట్ ప్లీజ్ గో అహెడ్ and load the data and help me understand the data visually. Let's click on enter. So ప్రస్తుతానికి we are using the free model, it's fine. సో చూడండి, మీకు కరస్పాండింగ్ కోడ్ అండ్ రెస్పాన్స్ రెండు ఇస్తాడు. ఓకే, సో డేటా హ్యాస్ సక్సెస్ఫుల్లీ లోడెడ్. హియర్ ఇస్ ద ప్రివ్యూ ఆఫ్ ఫస్ట్ ఫ్యూ రోస్. డేటా ఇంక్లూడ్స్ ఇన్ఫర్మేషన్ అబౌట్ డిఫరెంట్ సిటీస్, వెహికల్ టైప్స్, వెదర్ కండిషన్స్. సో ఇదంతా డేటా ఇన్ఫో. అండ్ ఈ ఇన్ఫో రావడానికి మీరు రాయవలసిన కోడ్ ఇది. ఓకే, లెట్స్ సే దీంట్లో ఉన్న డిఫరెంట్ కాలమ్స్ ఏంటి? వెదరు, వీక్ ఆఫ్ ద డే, కండిషను, అవర్ ఆఫ్ డే, స్పీడు, ఈ స్పీక్ అవరు. ఓకే, లెట్స్ సే కెన్ యూ ప్లీజ్ హెల్ప్ మీ అండర్స్టాండ్ ద స్పీడ్ ట్రెండ్స్ అక్రాస్ సిటీస్ ఫర్ ఎగ్జాంపుల్. సో దీని కరస్పాండింగ్ కోడ్ అండ్ రిజల్ట్ రెండు ఇస్తాడు. సో మీరు ఒకవేళ డేటా అనలిస్ట్ అయితే కష్టపడక్కర్లేదు. మీకు కావాల్సిన విధంగా నార్మల్ ఇంగ్లీష్లో దాన్ని క్వశ్చన్స్ అడగండి, అది కోడ్ రాస్తుంది, కరస్పాండింగ్ రిజల్ట్ కూడా ఇస్తుంది. దిస్ ఈస్ ద రెస్పాన్స్ అంట, కరస్పాండింగ్ రెస్పాన్స్ వెన్ యూ గివ్ దిస్ పర్టిక్యులర్ లైక్ కోడ్ యాజ్ ద క్వెరీ. ఓకే, వాట్ ఈస్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వెహికల్ టైప్స్ ఇన్ ద డేటా సెట్? సో మీకు కావాలంటే క్వశ్చన్స్ కూడా అదే ఫ్రేమ్ చేస్తుంది. సో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆర్ మేబీ ఏ విధంగా క్వశ్చన్స్ ఉంటే మీరు డేటాని ఇంకా బాగా అర్థం చేసుకోవచ్చు, క్వశ్చన్స్ కూడా అదే ఇస్తుంది గైస్. ఇంకా మీరు ఏం చేస్తారు చెప్పండి, ఆడుకోండి అంతే. సో ఇఫ్ యూ సీ, దిస్ ఈస్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వెహికల్ యాజ్ పర్ వెహికల్ టైప్. ఓకే, ఆ తర్వాత కెన్ యూ ప్రెడిక్ట్ ద ఫ్యూచర్ trends for vehicle types based on the given data. Let's see if it can predict. ఎందుకంటే ఇప్పటిదాకా మనం చేసింది ఏంటి? దీస్ ఆర్ నార్మల్ క్వెరీస్ అనమాట. లెట్స్ ట్రై ఇఫ్ ఇట్ కెన్ డూ సమ్ ప్రెడిక్షన్స్ బేస్డ్ ఆన్ ద గివెన్ డేటా సెట్. Again corresponding code. See, ప్రస్తుతానికి it got a error అనమాట. So when you give this code, error వస్తుంది. It seems that there was an error because no code was provided for prediction. Could you please provide specific code or instructions on how you would like to predict the future trends? So I would like to predict based on regression. Regression is an algorithm guys. So based on regression, if I want to predict, let's see if it can do that. Yes, so ఇప్పుడు ప్రిడిక్షన్ కావాల్సిన అల్గోరిథం regression అని చెప్పాం కదా. సో regressionకి అనుగుణంగా it's doing that. So see, we got the predictions as well guys. Okay, let's say based on the data, what kind of classification do you observe based on the vehicle types? Let's see what it says. So బేస్డ్ ఆన్ ది వెహికల్ టైప్స్ని మనం క్లాసిఫై చేస్తే ఏ విధంగా ఉంటుంది? సో చూసారా, దిస్ ఈజ్ అమేజింగ్ గైస్. ఐ మీన్ ఆటోనమస్ వెహికల్ అయితే ఈ విధంగా ఉంటున్నాయంట స్పీడ్స్, మీన్, స్టాండర్డ్ డీవియేషన్, మిన్, మ్యాక్స్ ఫర్ ఆల్ ది టైప్స్. ఇప్పుడు దీన్ని నేను ఒక చార్ట్లో ఇమ్మంట.
make the same visually informative using charts. గైస్ ఇంతకు మించి ఏం కావాలి గైస్? నేను ఈ టూల్ని ప్రమోట్ చేయట్లేదు కానీ అద్భుతం, ఇంతకు మించి ఏం కావాలి? సో డెఫినెట్లీ రిప్లేస్ చేస్తుందా అంటే ఐ డోంట్ నో గైస్, ఇట్ హ్యాస్ దట్ పొటెన్షియల్. అంటే ఏమవుద్దంటే ఫ్యూచర్లో డేటా అనలిస్ట్ ఇప్పుడు 10 మంది ఉంటే ఇద్దరే ఉంటారు, అండ్ ఆ ఇద్దరు కూడా ఈ టూల్స్ని వాడుతూ ఉంటారు. దట్స్ హౌ ఇట్ వుడ్ బీ ఇన్ మై ఒపీనియన్. బికాస్ ఏ కంపెనీకైనా కాస్ట్ రెడ్యూస్ చేసే ఛాన్స్ వస్తుంది అంటే చేస్తారు వాళ్ళు, బికాజ్ దట్స్ హౌ దే క్యాన్ గ్రో, దట్స్ హౌ ద కంపెనీ కెన్ గ్రో. సో చెప్పేది ఒకటే గైస్, స్కిల్స్ నేర్చుకోండి అండ్ కరస్పాండింగ్ స్పేస్లో ఏఐ టూల్స్ వస్తే వాటిని కూడా నేర్చుకోండి, బాగా యూస్ఫుల్ ఈ పాయింట్ ఇన్ టైంలో. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.